జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు నిర్ణయించిన ముహూర్త సమయం 84 సెకండ్లు. జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్య అత్యంత శుభగడియలు. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. ఈ అభిజిత్ ముహూర్తానికి వాడుకలో ఉన్న పేరు గడ్డపార ముహూర్తం. అంటే గుణపం గడ్డపార అని భూమిలో పాతి నిలిపినప్పుడు మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుని వెలుగు ఆ గుణపం పైన పడి దాని నీడ భూమిపై పడకుండా ఉండే సమయం అన్నమాట. అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ముహూర్తం ఎలాంటిదో అలానే దేశద్రోహుల గుండెల్లో కూడా ధర్మం అనే గడ్డపార తన ఉనికిని కూడా వారికి తెలియనీయకుండా దిగిపోతుందన్నమాట. అందుకే ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక ముహూర్త సమయాలు ఖరారయ్యాయి. 12:29:08 నుండి 12:30:32 వరకు, అంటే 84 సెకండ్ల మధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. జై శ్రీరామ్. రామనామం పలికే చోట 3 కోట్ల మంది దేవతలు నిలిచి ఉంటారు అని చెబుతారు. కాని వారందరికంటే ముందుగా స్వామి హనుమ కంటి నిండా నీళ్లతో చేతులు జోడించి మరీ ఆ ప్రాంగణంలో నిలిచుంటారు. అటువంటి హనుమ త్రేతాయుగంలో మాత్రమే కాదు, శ్రీరాముని సేవ కోసం ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ అవతరిస్తాడు. ఇదిగో అలాగే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఇలా హిందువులందరికీ ప్రతిష్టాత్మక గౌరవంగా భావించే అయోధ్య శ్రీరామ జన్మభూమి వివాదం 500 సంవత్సరాలుగా ఎంతో మంది పోరాటం సాగించిన ఈ వివాదాన్ని చివరకు విజయవంతంగా ముగించిన ఈ మహనీయుడు మాత్రం స్వామి హనుమ కాదంటారా?